మానవతరాయ్ గారు మీరే వరి వేస్తే ఊరి వేసినట్లే అని చెప్పి రైతులను నిండా ముంచిన బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా రైతులను ఇవాళ అమెరికాకు తాకట్టు పెట్టినటువంటి బీజేపీ పార్టీకి, భారతదేశ రైతుల యొక్క జీవితాలను అమెరికా దేశానికి తాకట్టు పెట్టి గతంలో నల్ల చట్టాలు తీసుకొచ్చేసి 600 మంది రైతుల చావులకు కారణమైనటువంటి బీజేపీకి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇది సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుంది. గతంలో ఒడ్లు కొనమంటే నువ్వు కొనని బీజేపీ వాళ్ళు, నువ్వు కొనని సేకరించని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు. అట్లా రైతులను నట్టేయటం ముంచి వరిధాన్యం తడిచిపోయి రైతులు ఆహాకారాలు పెడుతుంటే ప్రతిపక్ష నాయకుడుగా, టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కల్లాల్లో కాంగ్రెస్ అని అంటే మేమంతా పోయి అన్ని జిల్లాలకు పోయి ఆ రైతుల అన్నదాతల యొక్క ఓదార్చి రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా కార్యక్రమాలు చేస్తే అప్పుడు కొనుగోలు చేశారు. వీళ్ళ రైతుల గురించి మాట్లాడేది. ఆ రైతుల గురించి కొనుగోలు పరిస్థితి ఎట్లా ఉంది? కొనుగోలు పరిస్థితి మామూలుగా గుర్తుపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ అన్నపూర్ణగా, దేశానికి అన్నపూర్ణగా మారింది తెలంగాణ రాష్ట్రం. ఎందుకు మారింది? ఇవాళ వాణిజ్య పంటలు మధ్యలో డిస్టర్బ్ చేయకండి, వాణిజ్య పంటలు తగ్గించారు. ఇలా బోనస్లు, ఇలా మొత్తానికి రైతులకు వరి పండిస్తే వరికి బోనస్లు ఇవ్వడంతో ప్రతి రైతు 25,000 రూపాయలు అదనంగా లాభం పొందుతుండు. అంటే కింటాలకు తెలంగాణ ఎకరానికి 25, 26, 27 సరాసరి బస్తాలు వస్తుంటే అదనంగా బోనస్ల వల్ల ఒక 25,000 రూపాయలు 2 పంటలకు కలిపి లాభం పొందుతున్నారు. గొప్ప మార్పులు వచ్చినాయి. ఇలా పంజాబ్ ఉండేది ఒకప్పుడు, ఇలా తెలంగాణ ఉంది. ఎందుకు? కాళేశ్వరం నీళ్ళు చుక్క రాకున్నా 2,80,000 మెట్రిక్ 2,80,00,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అయింది. ఈసారి ఇప్పటికే వానాకాలం పంటకు 70 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అయింది. ఇప్పుడు దాదాపు 1,00,000 ఎండాకాలం పంటకు వచ్చేసరికి 1,00,000 మెట్రిక్ టన్నులు అయింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇక కోతలు విధిస్తుంది. మేము 50 లక్షల మెట్రిక్ టన్నుల వరకే కొంటామని అన్నదాతల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నా సరే మేము సేకరించేసి ఆ బియ్యాన్ని ఏ విధంగా స్వదేశంలో వాడుకోవాలి, లేదంటే విదేశాలకు, ఫిలిప్పైన్ లాంటి దేశాలకు, ఇతర దేశాలకు పంపించి అన్నదాతలకు చేదోడు వాదోడుగా ఉంటున్నాం. ఇవాళ 8,000 పైచిలుకు అమర్నాథ్ గారు అన్నారు. అంటే పంట దిగుబడికి సంబంధించి, విస్తీర్ణానికి సంబంధించి అంటే ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మన దగ్గర తక్కువ ఉంది, జస్ట్ ప్రకటనలకు మాత్రమే చూపిస్తున్నారు కానీ ఆ లెక్క మనదంతగా లేదు అంటున్నారు. ఎందుకు బ్రహ్మాండంగా తెలంగాణ ఇయాలనేది గ్రోత్ ఇంజన్ అయింది దేశానికి. ఇలా సిగ్గుపోద్ది. దేశ స్థూలోత్పత్తిలో 5% పైగా మనం ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వాటా 5% అత్యధికంగా ఉన్నాం మనం. దేశ తలసరి ఆదాయం చూస్తే పరువు పోద్ది. వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఇలా అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. 344 కోట్లు ఏఐ డ్రోన్లు పంచుతున్నాం, ట్రాక్టర్లు ఇస్తున్నాం సబ్సిడీకి, 40% సబ్సిడీకి. అవన్నీ వాళ్ళకి కనపడవవి. అన్నదాతలను అడిగితే చెప్తారు ఏం జరుగుతుందో, ఏందో వెళ్ళిపోయి. ఎప్పుడన్నా గుర్తు బీఆర్ఎస్ పరిపాలన ఎప్పుడన్నా తుఫాన్లకు, వరదలకు నష్టపోయిన పంటకు పరిహారం ఇచ్చారా? కాంగ్రెస్ ప్రభుత్వం 2 సార్లు ఇచ్చింది. 260 కోట్లు ఒకసారి 150 కోట్లు. ఇట్లా ప్రతిసారి ఎక్కడ నష్టం జరిగినా సరే అన్నదాతను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందున్నాయి. కాబట్టి ప్రతి ఎన్నికల్లో ప్రజలు గ్రామ పంచాయతీ మానవతరాయ్ గారు ఈ రైతు భరోసాకు ఏమన్నారు? ఈ రైతు భరోసాకు సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ 2 ఏళ్లలో ఎన్నిసార్లు రైతు భరోసా పడింది ఒక క్వశ్చన్ అయితే, బోనస్ కు సంబంధించి ఎన్ని బోనస్లు వేసినాం? ఇప్పుడు రైతు అన్నదాతల కోసమే అతి తక్కువ కాలంలో రుణమాఫీ విషయం చూడండి. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి మిత్తి మాఫీ చేసింది 10 ఏళ్ల కాలంలో. కానీ వచ్చిన 18 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ, 25,36,000 మంది రైతుల ఖాతాలో 20,650 కోట్లు వేస్తే రైతులంతా సంతోషంగా ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీలు తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడైనా రోడ్లు వచ్చారా? యూరియా కొరత అంటున్నారు మాట్లాడితే. అదేవిధంగా ఆ కొరత కూడా లేదు, దాని గురించి కూడా వస్తా. అదేవిధంగా రైతు భరోసా 21,000 కోట్లు మేము ఆ 15,000 ఇస్తానని చెప్పి 12,000 ఇస్తానని చెప్పినా సరే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న రైతులు గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం మొత్తం విధ్వంసం చేసి ప్రభుత్వ ఖజానాన్ని ఎండబెట్టి వాళ్ళ ఖజానాన్ని నింపుకున్నారని చెప్పి రైతాంగానికి మొత్తం అర్థమైపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి కష్టపడతాడు, పెద్ద కొడుకు లెక్క, అరే కొంచెం ఆలస్యమైనా సరే మనకి ఇచ్చేది ఇస్తాడు, అంత ఇవ్వకపోయినా 12,000 ఇచ్చినా చాలని చెప్పి రైతులంతా సంతోషపడుతుంటే, కేసీఆర్ ఇచ్చిన దానికన్నా 1,000 అదనంగా ఇస్తుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని
రైతులంతా సంతోషంగా ఉన్నారు. కందకు లేని దొరద కత్తికి ఎందుకంటే రైతులకే లేదా బాధ. రైతులకు ఇప్పుడు బాధ లేదంటున్నారా మానవతరాయ్ గారు? అంటే ఎక్కడ వాళ్ళకు లేదని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పడే విడతలలో ఒక విడత పడలేదు, అప్పుడు రైతు ఎందుకు బాధపడ్డు? రైతులు అర్థం చేసుకుంటున్నారు కొన్ని పరిస్థితులు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో మేము ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు పరిపాలన చేతగాక. తెలంగాణ రాష్ట్రాన్ని దివాలాదాయం కేసీఆర్ దుబారా జ్యోత్స్న గారు తీసుకుంటా బ్రేక్ తర్వాత తిర్రి మాటలు మాట్లాడితే ఎవరైతే చెప్పింది అసెంబ్లీలో కాబట్టి యూరియా విషయానికి వచ్చినట్లయితే సబ్జెక్ట్ ఏం చెప్పలేదు. ముందే ప్రభుత్వ పాలకులు అనే వాళ్ళు మేడం మీరు అడిగిందని చెప్పమను. రాకేష్ గారు ఒక్క నిమిషం. మధ్యలో న్యూసెన్స్ మానవతరాయ్ గారు ఇప్పుడు కౌలు రైతులకు ఇవ్వాలన్నటువంటి ఆలోచన డెఫినెట్ గా మంచిది. ఎందుకంటే ఒకవైపు వాళ్ళకి భూమి లేదు, పంట వేద్దామంటే పెట్టుబడి సాయము లేదు. మీరు తీసుకున్నటువంటి ఆలోచన, ఇచ్చిన హామీ డెఫినెట్ గా బ్రహ్మాండమైంది. సో కౌలుకి ఇస్తారు, ఇక్కడ వాళ్ళకి వచ్చే వాళ్ళకు రైతు భరోసా వచ్చేది వస్తూ ఉంటుంది, పంట వేరే వాళ్ళు వేసుకుంటారు, ఇక్కడ బెనిఫిట్ పొందే వాళ్ళు పొందుతారు. కానీ పంట వేసిన వాళ్ళకి పెట్టుబడి సాయం అంటే ఎవరు పంట వేస్తే వాళ్ళకి రావాలి అన్నట్టు. బట్ ఇప్పటి వరకు కౌలు రైతులకు సంబంధించి అంటే ఏ ప్రాసెస్లో ఉంది, ఎట్లా గుర్తించినాం, ఏదో సర్వే కూడా చేస్తున్నామని అన్నారు, ఎవరెవరు పంట వేస్తారు ఏంటిది ఆ లెక్కలు కూడా తీస్తున్నామన్నారు. బట్ ఇప్పటి వరకు వాళ్ళకి ఏ సాయం లేదు కదా, వాళ్ళ అనౌన్స్మెంట్సే లేవు, వాళ్ళ ప్రస్తావనే మాట్లాడట్లేదు. ప్రస్తుతానికి కూలీలు ఎవరైతే ఉపాధి హామీ చట్టం పథకంలో నమోదు చేసుకున్నారో వాళ్లకు దాదాపు 150-200 కోట్ల వరకు కూడా సాయం జరిగింది. అదేవిధంగా రైతు కూలీలకు వాళ్ళకి సాయం చేస్తున్న ప్రకారం కూడా 12,000 చొప్పున సాయం జరుగుతూనే ఉంది. కాబట్టి లెక్కలు చూసుకోండి. సమాచార హక్కు చట్టం ఉంది, సమాచార హక్కు చట్టం ఉంది, ఆ చట్టం ద్వారా వాళ్ళకి న్యాయం జరుగుతూనే ఉంది. మానవతరాయ్ సార్ ఒక క్లారిటీ, అంటే రైతు కూలీలకు రాలే, మేబీ మేము కూడా డౌట్, అంటే నేను ఏమన్నా ఫాలో అవ్వలేదేమో కూడా కావచ్చు. అంటే రైతు కూలీలకు సంబంధించి మీరు అన్నట్టు ఉపాధి హామీ దాంట్లో వాళ్ళు సర్టెన్ డేస్ ఇన్ని రోజులు చేస్తే వాళ్ళని మేము గుర్తిస్తాము అని చెప్పేసి అన్నారు. దానిపైన అబ్జెక్షన్స్ వచ్చాయి. అప్పుడు ఎట్లా గుర్తిస్తారు, మాకు పని దొరకనే మాకు అక్కడ కార్డు ఇవ్వక మేము చేయలేదు, మేమెందుకు కాదన్న గోలగోల కూడా జరిగింది. సో ఆ క్రమంలో ఇది ఇంప్లిమెంట్ అయినట్టు నాకైతే తెలియలేదు. మరి వాటిలో కార్డులో నమోదైనటువంటి కొద్ది మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక సాయం చేసింది. మిగతా అయితే రైతు కూలీలు అనేది ఏదైతే వ్యవసాయ మన కౌలు రైతులు అనే అంశాన్ని పరిగణలో తీసుకున్నది. దాన్ని గుర్తించే కార్యక్రమాన్ని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కౌలు రైతు ఎవరు అనేది ఒక నమూనాలు అనేది ఉన్నాయి. త్వరలోనే తప్పకుండా కౌలు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆర్థిక సాయం చెప్పిన ప్రకారం చేస్తుంది. ఇది గతం లెక్క మిత్తి మాఫీ చేసినట్టు కాదు బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సంచలనాత్మకంగా అన్నదాతలు దేశానికి వెన్నుముక అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న అర్బెట్ సభలో చెప్పడం జరిగింది. అన్నదాతలకు పెద్దపీట వేస్తున్నాం. గ్రామీణాభివృద్ధికి బడ్జెట్లో గ్రామీణ వికాసానికి 33,000 కోట్లు కేటాయించినాం. ఎక్కడ కూడా వెనక్కపోయేది. యూరియా విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం 9.80 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించింది. మనకి వాళ్ళు ఎంత అండి మనకి ఇవ్వకుండా కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని రైతుల్లో బదనాం చేయాలని చెప్పేసి ఇవ్వకుండా పక్క రాష్ట్రాలకి సరిపోయే యూరియా కన్నా అత్యధికంగా ఇచ్చుకుంటూ ఉత్తరప్రదేశ్కి, బీహార్కి, ఆడ వ్యవసాయం లేదు. బీహార్లో వ్యవసాయానికి కేటాయించిన బడ్జెట్ చూస్తే నవ్వుతున్నాడు. 2.3% కూడా లేదు ఆడ. మరి ఇక్కడ సరిగా వెయ్యలేదు, మీకు అంచనాలకు సరిగా తెలియకపోవడం వల్ల వెయ్యలేదు అని వాళ్ళు అంచనాలు తెలవడ తాతకు దగ్గులు నేర్పుతారండి. కాంగ్రెస్ ప్రభుత్వాలు 53 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏ రైతు ఏం కొంటాడో తెలియదా? నిన్న కాకపోతే ఓపిక లేకపోతే డిబేట్ వద్దని చెప్పండి. మాట్లాడేటప్పుడు నేను ఇద్దరికి సమానం చెప్పాలా? చెప్పండి. యూరియా గురించి కానీ రైతుల గురించి కానీ చెప్పాల్సిన దేశంలో రుణమాఫీ చేస్తున్న సోనియా గాంధీ గారు అంటే నవ్వారు. వీళ్ళు బీజేపీలే ఎట్లా ఇదే కాదన్నారు. ఇవ కమ్యూనిస్టులు సైతం నవ్వారు. తర్వాత సోనియా గాంధీ గారు 70,000 కోట్లు రుణమాఫీ చేస్తే అప్పుడు నోర్లు ఎల్లబెట్టి చూశారు. మనం ఉమ్మడి రాష్ట్రంలో 14,000 కోట్లు వచ్చింది, తెలంగాణ ఆంధ్ర కలిపితే. కాబట్టి అన్నదాతలకు రైతులకు సంక్షేమ పథకాలు ఈ దేశంలో ప్రవేశపెట్టిన కాంగ్రెస్కే మీరు పాఠాలు నేర్పాలని చూస్తే ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. కాబట్టి యూరియా విషయానికి వచ్చినట్లయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముందు జాగ్రత్తగా చెప్పారు. అంటే పాలకుడుగా ముందు జాగ్రత్త చెప్పొద్దా? అంటే మీ లెక్క ఊరి వేస్తే ఊరి వేసినట్టే అని మేము ఏమైనా మాట్లాడినామా? మీరు ఉరి వేస్తే ఉరి వేసినట్టే అని చెప్తే మొత్తం 20 లక్షల ఎకరాల్లో వరి పండించకుండా పాపం పడవ పడితే ఆ భూములన్నీ రైతులు ఎకరాకు 30,000 నష్టపోతే మీరు వాళ్ళకి సాయం చేయకుండా పంజాబ్, ఢిల్లీలో వీళ్ళు ఉద్యమే చేయలేదు.